ముంబై ఇండియన్స్ మళ్లీ మొదటికి వచ్చింది. బలమైన జట్టు అయినా హ్యాట్రిక్ విక్టరీని కొట్టలేకపోయింది. హోమ్ అడ్వాంటేజ్ ను అందుకోలేకపోయింది. టాస్ గెలిచినా వినియోగించుకోలేకపోయింది. ధోని మాస్టర్ మైండ్ ముందు తేలిపోయింది. రోహిత్ శర్మ సూపర్ సెంచరీ కొట్టినా ముంబై ఇండియన్స్ కు పరాజయం తప్పలేదు. ఓటమికి హార్దిక్ పాండ్యానే కారణమనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కెప్టెన్ గా, ప్లేయర్ గా సాదాసీదాగా కనిపించాడనే చర్చ జరుగుతోంది. హార్దిక్ పాండ్యా నిర్ణయాలే ముంబై ఇండియన్స్ ను దెబ్బతీశాయని మాజీలు అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై లెజెండరీ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. చివరి ఓవర్లో 26 పరుగులు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేశాడు. చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లో తాను చూసిన చెత్త ప్రదర్శన ఇదే అన్నాడు. పాండ్యా బౌలింగ్ సాధారణంగా ఉందన్నాడు. కెప్టెన్సీ కూడా ఆర్డినరీగా కనిపించిందన్నాడు. 185 పరుగులకే చెన్నై సూపర్ కింగ్స్ ను కట్టడి చేసే అవకాశం ఉన్నా పాండ్యా వినియోగించుకోలేదన్నాడు. దూబే క్రీజ్లో ఉన్నప్పుడు హార్దిక్ వ్యూహాలు పనిచేయలేదన్నాడు. స్పిన్నర్లను ఎందుకు ప్రయోగించలేదో తనకు అర్థం కాలేదన్నాడు. దూబే క్రీజులో ఉన్నప్పుడు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించకూడదా అని ప్రశ్నించాడు. అయినా పేసర్ల బౌలింగ్లోనూ బౌండరీలు బాతాడు కదా అని గుర్తు చేశాడు. షెపర్డ్తో 2 ఓవర్లు వేయించడం పైన గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బూమ్రాను ఆలస్యంగా బౌలింగ్కు దింపడాన్ని తప్పుపట్టాడు. ప్రధాన బౌలర్ అయిన జస్ప్రీత్కు 4వ ఓవర్ ఇవ్వడం ఏంటన్నాడు. మళ్లీ బంతి పట్టడానికి ఇంకో 4 ఓవర్లు వెయిట్ చేయాల్సి వచ్చిందన్నాడు. 17వ ఓవర్లో బౌలింగ్కు దిగిన బూమ్రాతో వరుసగా 2 ఓవర్లు వేయించారన్నాడు. వికెట్లు తీయకపోయినా స్టార్ బౌలర్ గణాంకాలు సూపర్ అన్నాడు. బూమ్రా తన పనిని సమర్థంగా పూర్తి చేశాడన్నాడు. 6.75 ఎకానమీతో 27 పరుగులే ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. నబీని, గోపాల్ను పాండ్యా సరిగా వినియోగించుకోలేదని బౌన్సర్లు సంధించాడు. ఎక్స్పర్ట్స్ కూడా హార్దిక్ ఆట తీరును, కెప్టెన్సీని తప్పుపడుతున్నారు. ఆఖరి ఓవర్లో ధోనిని కట్టడి చేయలేకపోయాడంటున్నారు. మహీ భారీ సిక్సర్లు కొడుతున్నా బుర్రలో వ్యూహాలే లేనట్టుగా పాండ్యా కనిపించాడన్నారు. అసలు హార్దిక్ ఆఖరి ఓవర్ వేయాల్సిన అవసరం ఏముందంటున్నారు. బ్యాటింగ్లోనూ రాణించలేకపోయాడంటున్నారు. న్యాచురల్ గేమ్ ఆడలేకపోయాడంటున్నారు. ఆల్రౌండర్ రోల్కు గాని, కెప్టెన్సీ రోల్కు గాని పాండ్యా న్యాయం చేయలేకపోయాడంటున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు కూడా సరిగా చేయలేదంటున్నారు. ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్లో చెన్నై బౌలర్లను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై పాండ్యా దగ్గర ప్లానే కనిపించలేదంటున్నారు. వరుసగా 3వ మ్యాచ్లో గెలిచి ఉంటే హార్దిక్ పై ట్రోలింగ్ తగ్గేదంటున్నారు. మొత్తంగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో పాండ్యా విలన్గా మారాడని తేల్చి చెబుతున్నారు.